ఏ రాహుల్, ఎలా ఉన్నావు? బాగున్నా అన్న. ఏం సడన్ గా? నీతో కొంచెం మాట్లాడాలి. సరే సరే రా, లోపల రా ముందు. రాదా కూర్చో. ఏం చెప్పు, ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? బాగున్నా అన్న. ఏంట్రా సడన్ గా ఎప్పుడు రావు ఇంటికి? నాకు కొంచెం అవసరం పడి వచ్చాను అన్న. ఏమైంది? చిన్న ప్రాబ్లం అన్న. అదే రా, ఏమైంది అంటున్నా. కొంచెం డబ్బులు అవసరం అయ్యి ఒక లోన్ యాప్ లో కొంచెం లోన్ తీసుకున్నాను అన్న. అది టైం అయిపోయింది, వాళ్ళు కట్టలేదని చెప్పి ఇంటికి వచ్చి బెదిరించారు. ఎంత కట్టాలి? 50,000 అన్న. దానికి ఒక 10,000 అప్పు వడ్డీ వచ్చింది. మొత్తం కలిపి 60,000 కట్టాలన్న. అది నేను కట్టలేకపోయాను. వాళ్ళు ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే మా పేరెంట్స్ తెలిస్తే బాగోదు కదా. 60,000? 60,000 ఎవరు ఇస్తారు మనకి ఇప్పుడు? నిన్ను నమ్ముకొని వచ్చానన్న. కాదురా, 5-10 అంటే చెప్పగలం కానీ మరి 60,000 అంటే ఎలా అవుతుంది? అలా దయచేసి లేదని మాత్రం చెప్పుకున్నా ప్లీజ్. నా పరిస్థితి అసలు బాగాలేదు, ఎవరు అడగాలో కూడా తెలియదు. కాదురా, అడగచ్చు ఎవరన్నా, కానీ కొంచెం డేంజర్ మనుషులు రావాలి అడిగి తీసుకొని నీకు ఇవ్వాలంటే. నువ్వు టైంకి ఇవ్వలేకపోతే వాళ్ళకి నాకు కమ్యూనికేషన్ ఇబ్బందులు వస్తాయి. నేను ఇచ్చేస్తానన్న, ఒక 10 రోజుల్లో అలా ఇచ్చేస్తాను. ఆలోచించుకొని చెప్పురా వాళ్ళతో. నాకు లేదన్నా, ఖచ్చితంగా 10 రోజుల్లో ఇచ్చేస్తాను. 10 రోజులు ఇవ్వకపోతే వాళ్ళతో మళ్ళీ నేను ఇబ్బంది పడతాను. నువ్వు వడ్డీ కట్టకపోయినా పర్లేదు, అసలు ఇస్తే వాళ్ళకి నాకు కమ్యూనికేషన్ బాగుంటుంది. లేదన్నా, ఎలాగైనా ఇచ్చేస్తానన్నా, ప్లీజ్ అన్న. హలో అన్నా, నమస్తే అన్నా. ఏం లేదన్నా, ఒక చిన్న ఎమర్జెన్సీ వచ్చింది, కొంచెం డబ్బులు కావాలన్నా. ఒక 60,000 దాకా కావాలి. లేదన్నా, 10 days చాలు. 10 days లో నీకు రీపే చేస్తాను. వడ్డీ ఎంతైనా పర్లేదు అన్న, కొంచెం ఎమర్జెన్సీ అన్న. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఇదే అన్న ఫోన్పే నెంబర్, ఈ నెంబర్కే చేయండి అన్న. థ్యాంక్స్ అన్న. ఓకే. సరే తీసుకున్నాను, కానీ రేపు డబ్బులు ఇస్తున్నానని కాదు, ఒక చిన్న సలహా. దయచేసి లోన్ యాప్స్ అలాంటివి ఎంకరేజ్ చేయద్దురా. ఎంతో మంది సూసైడ్ చేసుకుని ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్ లోన్స్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? మీరు చదువుకున్నారు, నేనే చదువుకోలేదు, మీరన్నా చదువుకున్నారు, మీకు తెలుసు కదా ఆ లోన్స్ ఇవన్నీ ఫ్రాడ్ అని. తెలియక అవసరం ఉండి తీసేసుకున్నాను. సరే, నేను చేస్తాను. థ్యాంక్ యూ. నేను మళ్ళీ కలుస్తాను. ఓకే.